హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ వేపుడు చూపిస్తాను. మా ఇంట్లో చేసుకునే పూర్వకాలం పద్ధతి ఇది. ఒక కాయగూరతో దేనితోటైనా సరే ఒక దాంతో 15-20 రకాల దాకా చేసుకోవచ్చండి. ఇది బెండకాయ మా ఇంట్లో పూర్వం నుంచి వండే పద్ధతి అన్నమాట. ఇది మేము ఇప్పటికీ ఇదే ఇష్టపడతాం. వేరే వెరైటీస్ వండినా కానీ ఇది ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇది 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. కడిగి కాసేపు ఆరనివ్వాలి. తడిగా ఉంటే కోసినప్పుడు జిగురు వచ్చేస్తాయి. సో కడిగి ఒక గిన్నెలో వేసుకుని ఒక అరగంట ఉంచేసుకొని అప్పుడు కోసుకుంటే బాగుంటుంది. పుచ్చులు లేకుండా చూసుకుని అన్నీ తరిగి పెట్టుకోవాలి. దాకలో నూనె వేసుకుని ఇంచుమించు 3 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసానండి. చిన్న పోపుల పెట్టిలో చిన్న స్పూన్ వలన అన్నిసార్లు వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర. ఇవి రెండే అండి మెయిన్ ఫ్లేవరు. ఇవి వేగినాక వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువే పడతాయి. ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ రేకులు అన్నీ కూడా చితకొట్టాను. మినపప్పు పొట్టు మినపప్పు వలన నల్లగా ఉంది. ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ రేకులు చితకొట్టి వేయాలి. వెల్లుల్లిపాయ మరీ మాడితే బాగోదు. వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేయాలి. ఇప్పుడు దీనిలో పసుపు, ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. బెండకాయ కూర వండినప్పుడు మరీ వేపుడు చేసినప్పుడు మరీ ఎక్కువ కలపకూడదండి. మొత్తం కూర కంప్లీట్ అయ్యే లోపల ఒక 4 సార్లు కలుపుకుంటే సరిపోద్దేమో. అంతకంటే ఎక్కువ కలిపినా పేస్ట్ అయిపోద్ది. ఫస్ట్ బాగా ఉప్పు, పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టకూడదు. బెండకాయ కూరకి ఎప్పుడైనా సరే మూత పెట్టకుండానే కుక్ చేయాలి. మూత పెడితే జిగురు ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఇలా ఉప్పు, పసుపు బాగా పట్టేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేసేయండి కదపకుండా. ఒక 5-10 నిమిషాలు అలా కొద్దిగా కలర్ మారుతాయి. మారినప్పుడు ఒకసారి కలుపుకోండి. చూడండి ఎంత జిగురు వస్తుందో. మళ్ళీ అలా ఉంచేసేయండి. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ కింద ఇలా అంటుకున్నట్టు అనిపిస్తుంది కానీ భయపడక్కర్లేదు. అది బెండకాయలో జిగురంతా దిగుతుందన్నమాట. సన్న మంట, చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పటికి 3 సార్లు కదిపానండి. మళ్ళీ కాసేపు వదిలేయాలి.
వదిలేస్తే జిగురంతా లాక్కుంటుంది. ఇప్పుడు కారం కారం 2 రంగులు ఉన్నాయనుకుంటున్నారు. పాత కారం కొంచెం ఉంటే వేసేసి కొత్త కారం తీసాను. సో మొత్తం మీద కారం ఒక టీ స్పూన్ పడుతుంది. మనం పచ్చిమిరపకాయలు ఏమీ వేసుకోలేదు కదా. ఒక స్పూన్ కారం వేసి మళ్ళీ బాగా కలిపి అలా ఉంచేసేయాలి. ఇప్పుడు వేగిపోతుంది. మొత్తం మీద 4 సార్లు కలిపాను కూర అంతే. ఎక్కువ కలిపి కొలిది పేస్ట్ కింద అయిపోతుంది కూర. కంగారు పడక్కర్లేదు. అలా స్లోగా నిదానంగా వండుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఉప్పు చూసుకుంటే ఏమన్నా పడుతుందంటే కొద్దిగా వేసుకోవచ్చు. నాకు సరిపోయింది ముందు వేసింది. అయిపోయిందనమాట. చూడండి, జిగురు లేకుండా అలా అంటే జిగురు లేకుండా ఉంటే కూర బెండకాయ ఉడికిపోయినట్టే లెక్క అనమాట. ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి. ఇంట్లో కొత్త రకాలు కూడా వండుతాను కానీ పాత రకాలు వదలను. పాత రకాలు కూడా ఎక్కువ వండుతాను. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.